హలో మిత్రమా, ఎలా ఉన్నారు? మొన్న చెప్పుకున్న కథ కంటిన్యూషన్ ఈరోజు చెప్పుకుందామా? ఇంకా కథలోకి వెళ్తే, బస్సు మెల్లగా ఆగింది. ఒక పక్కకి ఒరిగిపోయి బస్సులో లైట్లు వెలిగాయి. అందరిలోనూ ఆతృత, టెన్షన్. ఏం జరిగిందో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇంతలో బస్సు క్లీనర్ కిందకి దిగి చూసి పైకి వచ్చాడు. క్లీనర్, అందరూ కాసేపు కిందకి దిగాలి, టైరు పేలింది, మార్చాలి అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారిలో ఒకరు అడిగారు, ఒక పక్క వర్షం వస్తుంది, ఎలా బయట నిలబడమంటావు? క్లీనర్, తప్పదండి, మీరు దిగకపోతే టైర్ మార్చడం కుదరదు. ఒక 15 నిమిషాలు ఓపిక పట్టండి, లేదంటే వర్షం ఆగే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక అందరూ తప్పదన్నట్లు కిందకి దిగారు. రోడ్డుకి రెండు పక్కల అప్పుడే దున్నిన మెట్ట పొలాలు. రోడ్డు పక్కనే ఒక పొలంలో ఒక చెట్టు కనబడటంతో ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ చెట్టు కిందకి పరిగెత్తారు. కొంతమంది కుర్రోళ్ళు బస్కి ఒక పక్కగా నిలబడ్డారు. చెట్టు కిందకు చేరిన ప్రియా బ్యాచ్ కింద ఏదో నల్లటి బల్లలాంటి పెద్ద బండ ఉండడంతో ఆ బండ మీద కూర్చున్నారు. చెట్టు ఆకుల్లోంచి వాళ్ళ మీద టప్ టప్ మంటూ చినుకులు పడుతున్నాయి. ఉన్నట్లుండి అప్పుడప్పుడు చిన్నగా మెరుస్తుంది ఆకాశం. అలా ఒక మెరుపులో కూర్చున్న ప్రియా ఫ్రెండ్స్లో ఒకరు కూర్చున్న బల్లని చూసి కంగారుగా లేచి ఒక్క గెంతులో దూరంగా వెళ్ళి నిలబడింది. అప్పుడు మళ్ళీ మెరిసింది, ఈసారి కొంచెం పెద్దగా. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, వాళ్ళు కూర్చున్నది ఒక నల్లని రాతితో కట్టిన సమాధి అని. అందరూ భయంగా చూశారు. కానీ మెరుపుల వెలుతురులో సమాధిపై ప్రియాకి ఏదో కనబడింది. కానీ ఏంటో క్లియర్గా తెలియలేదు. అందుకే మళ్ళీ మెల్లగా సమాధి దగ్గరికి వెళ్ళబోయింది. ఎవరో ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని, ఏయ్ ఎందుకే అక్కడికి అంటూ ఆపింది. ఇంతలో ఒక అబ్బాయి మొబైల్ టార్చ్ వేసుకొని అమ్మాయిల దగ్గరికి వచ్చాడు. అబ్బాయి, హే మీ షెల్టర్ భలే ఉంది అన్నాడు. ఆ అబ్బాయి చేతిలోని మొబైల్ తీసుకొని సమాధిపై లైట్ వేసింది ప్రియా. మెల్లగా దగ్గరకు వెళ్ళి సమాధిపై ఉన్న ఫోటోని తుడిచింది ప్రియా. నవ్వుతున్న నాని ఫోటో. నన్నే ఏడిపించాలనుకుంటావా? చూడు ఇప్పుడు నిన్ను ఎంతలా ఏడిపిస్తున్నానో అని నాని నవ్వుతూ వెక్కిరిస్తున్నట్లు అనిపించింది ప్రియాకి. చిన్న చిన్న వర్షపు చినుకులు ప్రియా కన్నీటితో పోటీ పడలేక కురవటం మానేశాయి. ఏమైంది అర్థం కాక ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి ప్రియాని చుట్టుముట్టి చేతులు పట్టుకున్నారు. నిలబడే ఓపిక లేదన్నట్లు ప్రియా సమాధిపై కూలబడి నాని ఫోటోపై రాసిన అక్షరాలను చదువుతుంది. ప్రియాతో పాటు అందరూ చదవడం మొదలుపెట్టారు. ఇది నా కొడుకు చనిపోయే ముందు రాసుకున్న లేఖ. మా నానిలా ఎవరు కాకూడదనే ఈ లేఖని ఇక్కడ చిక్కించాను. ప్రియా, అసలు ప్రేమంటే ఏంటి? ప్రేమ విషాదమా, ఆనందమా? నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఒకటి తెలుసు, దీనిని ఏమంటారో తెలియదు కానీ మనసంతా అప్పుడు ఎవరో మెలిపెట్టినట్లు ఉండేది. ప్రతి క్షణం టెన్షన్గా ఉండేది. అయినా కొన్ని తెచ్చుకున్నట్లు ధైర్యంగా నీతో ఎలా నవ్వుతూ మాట్లాడేవాడిని. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అని గట్టిగా అరిచి చెప్పాలనుండేది. కానీ నీతో మాట్లాడుతున్న ప్రతిసారి నా కాళ్ళు చేట్లు కట్టేసినట్లు ఉండేవి. నాకు ఇప్పటికీ అర్థం కాదు నువ్వంటే ఎందుకంత భయమో. అందుకే అసలు ప్రేమంటే ఏంటో నాకిప్పటికీ అర్థం కాలేదు. సరే, ఏదో ఒక రోజు నేనంటే ఇష్టమని నువ్వే చెప్తావులే అని ఎదురు చూసా. కానీ నువ్వు సడన్గా పెళ్ళి కుదిరింది అని చెప్పేసరికి తట్టుకోలేకపోయా. ఎంత పెద్ద రోగం వచ్చినా అంత పెద్ద నొప్పి రాదేమో. అందుకే ఆ నొప్పి భరించడం నా వల్ల కాక ఆత్మహత్య చేసుకుంటున్నా. నువ్వు మాత్రం సంతోషంగా జీవించాలనేదే నా చివరి కోరిక. చివరిగా చిన్న మాట, నిజంగా వచ్చే జన్మంటూ ఉంటే నా కోసం పుట్టు ప్లీజ్ ప్రియా. ఇక సెలవు. నిన్ను చేరుకోలేకపోయాను. నీ నాని. ప్రియా సమాధిపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఫ్రెండ్స్ అందరూ ప్రియాని పట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారు, ఎలా ఓదార్చాలో తెలియక. ఇంతలో బస్ క్లీనర్ అరవటం వినపడింది. బస్ రెడీ, అందరూ తొందరగా వచ్చి ఎక్కండి అంటూ. ఒక ఫ్రెండ్ ప్రియాని లేపింది. వెళ్దాం పద అంటూ. ప్రియా లేవలేదు. అందరూ కలిసి బలవంతంగా లేపబోయారు. కానీ అప్పటికే ప్రియా శ్వాస ఆగిపోయింది. చాలాసేపు అయింది. అందరిలోనూ దుఃఖం కట్టలుగా తెంచుకుంది. అక్కడున్న అబ్బాయి ప్రియాని భుజం మీద వేసుకున్నాడు. అందరూ ఏడుస్తూ బస్సు వైపు బయలుదేరారు. మళ్ళీ వర్షం మొదలైంది.
ఈ కథలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరినైనా ప్రేమిస్తే చెప్పేయాలి. చెప్పకుండా మనసులో పెట్టుకొని బాధపడి ఎవరో ఏదో అనుకుంటే పోయేది మీరు, మీ ప్రేమ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. ముక్కు మొహం తెలియని అమ్మాయి, అబ్బాయి కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి కడుపులో పెట్టుకొని పెంచి గుండెల మీద ఎత్తుకొని ఆడించే వాళ్ళ కోసం ఏం చేయాలి అనిపించట్లేదా? కష్టపడి పెంచి పోషించి పెద్దవారిని చేసి బాగా చదువుకొని ఏదో సాధించి గొప్పవాళ్ళు అవుతారు అని వాళ్ళ సర్వస్వం ధారపోస్తూ పస్తులు ఉండి చదివిస్తుంటే చదువు పక్కన పెట్టి ఏం చేస్తున్నారు మీరు? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అని, చాటింగ్ అని, ముక్కు మొహం తెలియని వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడుతూ, వాళ్ళకి లేనిపోని ఫీలింగ్స్ పుట్టిస్తూ, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ, మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఇకనైనా ఆపండి. చేతులెత్తి మొక్కుతున్నా. ముందు చదవండి. మంచి ఉద్యోగం తెచ్చుకోండి. తల్లిదండ్రుల కోసం ఏమైనా చెయ్యండి. వాళ్ళని తీరని శ్లోకం మిగిలించకండి ప్లీజ్. నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.